నేను సృష్టిని, నేను విధ్వంసనాన్ని, మండుతున్న శ్మశాన వాటికను, నేను అంతాన్ని, కరిగిపోతున్న రాత్రిని. మనిషి చచ్చినప్పుడు మాదిగలు నిర్వహించే పాత్ర చాలా ప్రధానమైనది. అంతిమ యాత్రలో డప్పులు కొట్టేది, శ్మశానంలో శవాన్ని కాల్చేది మాదిగలే. మా తాత తండ్రి కాంచి కూడా మా వృత్తిది తల్లి తండ్రి పిల్లలు మొత్తం వాళ్ళు బాధించి వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. చివరిలోకి ఉండి వాళ్ళు పంపించాను నేనే. ఆపదలో బంధువైతిని ఓయమ్మ, అందరికి కంటువైతిని, అందరికి కంటువైతిని. మంచి పేరు మాయమయ్య, మాయ పేరు కాయమయ్య, అంటరాని వాణ్ణి చేసి అంత దూరమయ్యినారు. నేనే మంచివాణ్ణి, నేనే మంచివాణ్ణి, నా వాడే మంచిదమ్మా, నేనాడే ఉంటానమ్మా. నా వాడకి నేను పోతా, మా వడికి చేరుకుంటా. నా మాట మాసిపోదు, నా పాట ఆగిపోదు. నేను క్షతగాత్రుణ్ణి, అవమానుతిని గుండెల్లో ఎక్కి ఎక్కి ఎగిసిపడే శోకాన్ని, వెలివేయబడ్డవాని ఆత్మలో రగులుకుంటున్న ఆత్మగౌరవాన్ని. మేము చెప్పులు చేసినాం, డప్పులు కొట్టినాం, అన్నిటికీ మేము పనికొచ్చినాం. సాగుకు కానీ, పెళ్ళికి కానీ, ఏర్ల కొలుపుకి కానీ, మా మాదులు అన్ని పనులకు పనికొచ్చినాం. ఇంత చేసి మేము అంటరాని వాళ్ళం ఎట్లయినాం. ఈ జన్మ కంటే మేము మరొక జన్మలో దున్నపోతై పుట్టడం కూడా మంచిది అనిపిస్తుంది. మృత్యువుతో అనేకసార్లు ముచ్చటాడిన వాడిని, నేను పోరాట యోధుణ్ణి. అన్ని అడ్డంకుల్ని నేలరాస్తాను, కసిగా కాలరాస్తాను. నేను హింసను, బ్రాహ్మణవాదం గుట్టు నెట్ట నిలువుగా చీరుస్తాను. అంటరానితనాన్ని అడ్డంగా నరుకుతాను. నా శిరస్సు ఎత్తైన కొండ కొనల ఎల్లప్పుడూ ఎత్తెత్తుగా. అందరికీ బతకటం మాత్రమే తెలుసు కానీ మాకు సాగు తెలుసు, సాగు చేయటం తెలుసు.
వీళ్ళు మాదిగలు కాదు, మహాదిగ. మహాదిగ అయిన తర్వాత అగ్రవర్ణాల వాడు మాది గోడు అంటున్నాడు. వాడు మనిషి చచ్చిపోయి కానీ గొడ్డు చచ్చిపోయి కానీ ఏడిస్తే ఈ మహాదిగ పోయి అది లేకుండా కాల్చి పూర్తి చేసి ఊరి బయట పారేసి వచ్చే వాడిని అగ్రవర్ణాల వాడు బ్రాహ్మణ ఏమని రాశాడంటే వాడు మాది గోడు అని రాశాడు. గోడు మాది కాదు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు మనిషిని కూడా ఎత్తకపోయే ధైర్య శక్తి లేకుండా పోయిందో వాడు గోడాడుతుంటే వాని గోడును తీయబడ్డోడు ఈ మహాదిగ. మాదిగన్నా మాయన్న డప్పు మీద దరువులయ్యారో మాయన్న మాదిగన్నా